వేదం వందే పరాత్మానం ఋగ్యజుస్సామరూపిణం బ్రహ్మ విష్ణు శివాత్మానం సచ్చిదానంద విగ్రహం. ఓం వేదం వందే జగద్గురుం. జై శ్రీ వేదం. పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపైనటువంటి దివ్య వేద భగవత్ స్వరూపులారా, మన సనాతన ధర్మం, హిందూ ధర్మం, ఇదంతా కూడా భగవంతుడిచ్చినటువంటి దివ్య జ్ఞాన స్వరూపం. అదే మన వేదం. ప్రపంచములో ఎన్ని గ్రంథములున్నప్పటికి కూడా అన్ని గ్రంథములకు ఆదిభూతం వేదం. ఎందుకంటే అనాదిగా ఉన్నటువంటి ఆ పరమాత్మ, ఆయన యొక్క స్వరూపమే వేదం. మనం పరమాత్మగా ఎవరినైతే భావిస్తున్నామో ఆయనే వేదస్వరూపుడు. వేదో నారాయణ సాక్షాత్ వేద శివ శివో వేద బ్రహ్మాయం స్వయంభూ అన్నట్లుగా ఆ వేదమే పరమాత్మ. అదే వేదతత్వం. ఆ వేదతత్వమే ఋగ్రూపంగా, ఋగ్వేద రూపంగా 64 అధ్యాయములతో శోభాయమానంగా విరాజిల్లుతూ ఉన్నప్పటికీ మనం దాన్ని అందుకోలేకపోవడమే మన దురదృష్టం. అటువంటి దురదృష్టాన్ని పారద్రోలడానికే మన వేదభారతి పీఠం వెలసింది. మీకందరికి కూడా వేదాన్ని అందజేస్తుంది. మరి ఈ 64 అధ్యాయాలు ఏ విధంగా పూర్తి చేసుకోవాలి, ఏ విధంగా చదవాలి, వినాలి అనేటువంటి ప్రక్రియలోనే మీకు ఒక్కొక్క మంత్రాన్ని అందించాలనేటువంటి దివ్య సంకల్పంతో ఈ అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నాం. మరి ఎవరెవరైతే ఇంతవరకు ఈ అధ్యాయాలను విని నేర్చుకుంటున్నారో వాళ్ళందరూ కూడా మంచి అవకాశం. ఒక్కొక్క మంత్రం కూడా, ఆ మంత్రము, మంత్రం యొక్క పదము, దాని యొక్క సాధారణమైనటువంటి తాత్పర్యం, వేదం యొక్క తాత్పర్యాన్ని తెలుసుకోవాలి అంటే ఆ వేద భగవంతుని యొక్క స్వరూపాన్ని మనం మనసారా స్మరిస్తే, వేద మంత్రము యొక్క రూపం కూడా ఆ భగవంతుడే. కాబట్టి మీరు ఏ ఏ భావాలతో మీరు సమాధినిష్ఠులై ధ్యానములో ఉంటారో ఆ సమయంలో మీకు ఆ మంత్రార్థం మీకే గోచరిస్తుంది. సాధారణమైనటువంటి శబ్దార్థాలను మాత్రం మేము మీకు అందజేస్తాం. మీరు వాటిని పరిశీలించి ధ్యానములో ఆ మంత్రార్థాలను స్మరించినట్లయితే ఆ మంత్రార్థం మీకు గోచరిస్తుంది. మీరు మీ పిల్లలందరూ కూడా ఈ వేదాన్ని అందజేయగలరు. ఏ రోజునైతే తల్లిదండ్రులు వేదాన్ని కొంత అధ్యయనం చేసి పిల్లలకు అందజేస్తారో అప్పుడే మీ పిల్లల యొక్క భవిష్యత్తు కూడా అద్భుతంగా ఉంటుంది. మన సనాతన ధర్మం కూడా వైదికంగా పూర్వ వైభవాన్ని పుంజుకుంటుంది. కాబట్టి ఈ వేదతత్వాన్ని అందుకోండి, తరించండి. ఈ వేదతత్వం మొదటి అగ్నిమీలే మంత్రంతో ప్రారంభమవుతుంది. అయితే ఆయన యొక్క స్వరూపం ఎలా అంటే అనేక శాస్త్రాల్లో, అనేక గ్రంథాల్లో ఆయన యొక్క స్వరూపాన్ని మనం ఒక్క పర్యాయం తెలుసుకున్న తర్వాత ఆ మంత్రం వరకు వెళ్దాం. వేదతత్వం అన్నటువంటిది సర్వదేవతా స్వరూపం. ఎందుకంటే సమస్త దేవతలు వేదంలోనే ఉన్నారు. అంటే ఆ శబ్దాలు మీకు ఏవైతే ఉన్నాయో, విష్ణు శబ్దం, రుద్ర శబ్దం, అగ్ని శబ్దం, ఇంద్ర శబ్దం, ఇవన్నీ కూడా ఆ పరమాత్మ యొక్క
నామవాచకములే. ఒకే పరమాత్మకు అనేకమైనటువంటి దివ్య నామములు ఉన్నాయి. అవే విష్ణు, శివ, రుద్ర, అగ్ని, వాయు అనేక రూపాలుగా ఉన్నాయి. కాబట్టి సర్వదేవతా స్వరూపం వేదతత్వం. స్వయం ప్రకాశమానం. అన్ని గ్రంథాలకు ప్రమాణాలున్నాయి. వేదం ప్రమాణం, కానీ వేదానికి స్వయం ప్రమాణం, స్వతః ప్రమాణం. కాబట్టి అది స్వయం ప్రకాశమాన స్వరూపం. సర్వలోక కర్తారం ధర్తారం సంహర్తారంచ. ఈ సమస్త లోకాన్ని సృష్టిస్తుంది, పోషిస్తుంది, అదేవిధంగా మరలా తనలోనికి లయం చేసుకుంటుంది ఆ వేదతత్వం. సర్వజీవ కళ్యాణ ప్రదాతారం. అనేక రూపాల్లో షోడశ కర్మల రూపంగా మనకు అందజేస్తూ అందులో మంత్రరూపంగా వస్తూ మనల్ని ఆశీర్వదిస్తుంది. కాబట్టి కళ్యాణ రూపం, కళ్యాణ ప్రదాతారం. అదే మరి ఎలా ఉంటుంది అంటే, మంత్రం వాక్యంగా ఉంటే స్వరాలుండవు, కానీ ఉదాత్త అనుదాత్త ఉదాత్త స్వరిత రూపంగా ఉంటే దాన్ని మంత్రము అంటాము. కాబట్టి ఉదాత్త అనుదాత్త స్వరితాది సర్వ స్వర స్వరూపం వేదం తత్వం. సర్వశాస్త్ర ప్రమాణం. సమస్త శాస్త్రాలకి ప్రమాణ స్వరూపం. అనిర్వచనీయం సచ్చిదానంద స్వరూపం. అనిర్వచనీయం. ఇంతవరకు కూడా ఎంతమంది మహర్షులు విద్వాంసులు వచ్చారో వాళ్ళందరూ కూడా అనేక రూపాలుగా భావించి వాళ్ళు కొన్ని వేల సంవత్సరములు తపస్సు చేసి ఆ వేదతత్వాన్ని అనిర్వచనీయంగా భావించి అందుకున్నారు. కాబట్టి సచ్చిదానంద స్వరూపం, శుద్ధ చైతన్యం, జగదధిష్టానం. ఈ సమస్త జగత్తుకి కూడా అధిష్టాన స్వరూపమే వేదం, ఏకరూపం. కాబట్టి మనం వేదము అంటాము. ఆ ఒక్క వేదము నుండి ఋగ్వేదమని, యజుర్వేదమని, సామవేదమని, అథర్వణ వేదమని 4 నామాలుగా తయారు చేసుకున్నాం, కానీ ఒకటే వేదం. కాబట్టి ఏకరూపం. నిరంజనం నిరూపమానం. మాతృ పితృ వత్ ప్రేమాస్పదం. తల్లిదండ్రులు మనల్ని ఏ విధంగా ఆశీర్వదించాలనుకుంటారో సమస్త జగత్తును, సమస్త ప్రాణిజాతాన్ని కూడా ఆశీర్వదించడానికి తల్లిదండ్రుల వల్లే ముందుకు వస్తుంది వేదం. పరబ్రహ్మతత్వం, పరమేశ్వరం. అటువంటి భగవంతం భజామి. అగ్నిం ఈలే, ఈలే అన్నటువంటిది భజామి, మనసా ధ్యాయామి అన్నటువంటి అర్థరూపంగా వస్తుంది. అటువంటి మాతాపితృవత్ కృపాయమాన, మనల్ని కరుణించడానికి వచ్చినటువంటి పరమేశ్వర, సర్వవిద్యా ప్రాప్తయే, సమస్త విద్యలను అందించడానికి. ఎందుకంటే సమస్త విద్యలు కూడా వేదంలో ఉన్నాయి కాబట్టి ఆ ప్రాప్తి కొరకు, సమస్త లోక హితార్థం కొరకు మాతాపిత అధ్యాపకోవా. అది తల్లిగా కావచ్చు, తండ్రిగా కావచ్చు, ఒక గురు రూపంగా కావచ్చు. స్వపుత్రం స్వశిష్యంచ అనుశాస్తి. తన యొక్క పిల్లలను, అదేవిధంగా తన యొక్క శిష్యులను ఏ విధంగా వాళ్ళు అనుశాసనం చేస్తారో, మంచి మార్గంలో వెళ్ళినట్లయితే వీళ్ళు ఒక ఉజ్వల భవిష్యత్తును పొంది లోక కళ్యాణార్థం వాళ్ళ యొక్క వంశం కొరకు కూడా ఏ విధంగా ప్రయత్నం చేస్తారో ఆ విధంగా భగవంతుడు సంబోధిస్తున్నాడు. హే పుత్ర, హే శిష్య, మీరందరూ కూడా త్వం ఏవం కురు, ఏవం వద, ఈ విధంగా చెయ్యి, ఈ విధంగా నువ్వు పలుకు, సత్యం వద, ధర్మం చర అన్నట్లుగా. అదేవిధంగా తల్లిదండ్రులను, పెద్దలను ఏ విధంగా మనం సేవించాలి, ఇటువంటివన్నీ కూడా ఏవం కురు ఇది, ఈ విధంగా నువ్వు చేసుకో అని బోధిస్తుంది వేదం. అతః అందువలన అస్మాభిరపి, మన ద్వారా కూడా ఈ వేదానుశాసనంచ పాలనీయం. వేదం ఏ విధంగా చెబుతుందో ఆ విధంగా మనం అనువర్తించాలి. వేదమే పరమ ప్రమాణం కాబట్టి వేదాన్నే అనుసరించండి. వేదం ఏ విధంగా చెబుతుందో ఆ విధంగా మనం నడుచుకున్నట్లయితే ఈ లోకంలో సమస్త శుభములు, సమస్త కళ్యాణ మంగళప్రదములను అనుభవించి మరలా స్వర్గస్థులమైన తర్వాత ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని, మోక్షాన్ని కూడా పొందుతామన్నటువంటి దివ్య ఉద్దేశముతో వేదం ముందుకొస్తుంది. అదే ఋగ్వేదం మొదటి అధ్యాయములో, మొదటి మండలంలో, మొదటి అధ్యాయములో, మొదటి అనువాకములో, మొదటి సూక్తములో మొదటి మంత్రాన్ని మనం స్మరిద్దాం. అదే అగ్నిమీలే పురోహితం. ప్రథమ మంత్రం ఓం అగ్నిమీళే పురోహితం యజ్ఞస్య దేవమృత్విజం హోతారం రత్నధాతమం. ఇది మూలమంత్రం. దీన్ని భగవంతుడు ఏ స్వరూపంగా ఉన్నాడో అదే స్వరూపం స్వరంతో ఉన్నటువంటి మహామంత్రం. అయితే ఆయన అనేక రూపాలుగా, పంచభూతములుగా, సమస్త ప్రాణిజాతంగా మారుతూ ఉంటాడు కనుక
అవే పదములు. వాటికి ప్రధానంగా స్వరకర్త ఎవరు అంటే ఆ పరమాత్మే. అనుదాత్త ఉదాత్త స్వరితములను భగవంతుడే స్వయంగా ఇచ్చి ఆ స్వరూపములుగా వచ్చి ఉన్నాడు. కాబట్టి ప్రతి పదానికి ఏ ఏ స్వరాలు ఉంటాయో ఆ స్వరాల్ని మనం చూసుకోవాలి. ఆ పదములు కలిస్తే, ఎందుకంటే అక్షర జ్ఞానం, ఈ అక్షర జ్ఞానం కలిగినట్లయితే అది పదజ్ఞానానికి కారణమవుతుందని చెప్పాం ముందు కూడా. పదజ్ఞానము వాక్య జ్ఞానానికి కారణమవుతుంది. వాక్య జ్ఞానం తెలిసిన తర్వాత అక్కడ సూక్తం యొక్క జ్ఞానం మనం తెలుస్తుంది కాబట్టి సూక్త జ్ఞానానికి కారణమవుతుంది. ఇవన్నీ కూడా స్వరములతో ఉన్నట్లయితే మనకు అతి సులభంగా తెలుస్తూ ఉంటాయి. కాబట్టి ఆ పదములకు ఏ స్వరాలు ఉన్నాయనేటువంటిది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మనకు అగ్నిం విడదీసుకుంటే అగ్నిం, ఈళే, పురోహితం, యజ్ఞస్య, దేవం, ఋత్విజం, హోతారం, రత్నధాతమం, ఇవి పదములున్నాయి. ఒక అక్షరం కావచ్చు, 2 అక్షరాలు కావచ్చు, 3 అక్షరములు కలిగి కూడా ఒక పదం అవుతుంది. కాబట్టి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క పదమే ఉంటుంది. ఆ పదానికి కూడా తన యొక్క స్వరం ఉంటుంది. మంత్రం కలిసిన తర్వాత స్వరాలు మారి ఒక భగవంతుని యొక్క స్వరూపం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా నిర్వికారం, నిర్లిప్తం, అద్వితీయంగా ఆ మంత్రం కనిపిస్తూ ఉంటుంది. ఆ మంత్రాన్ని ఆ విధంగానే మనం చదువుకోవాలి. మనం ఇష్టం వచ్చినట్టు చదవద్దు. ఎందుకు అంటే ఇష్టం వచ్చినట్టు చదివి స్వరములు తప్పొచ్చినట్లయితే, స్వరం చెప్పలేకపోతే అర్థం మారుతుందని కాదు, ఉన్నది ఉన్నట్ల చెప్పకపోవడం, ఉన్నది ఉన్నట్లుగా అర్థం చేసుకోకపోవడం. మీ కంటికి కనిపిస్తున్నటువంటి ఒక ఫోన్ని మీరు కుర్చీ అనలేరు. కుర్చీ అన్నంత మాత్రాన పాపం వస్తుందని కాదు, కానీ ఫోనే, చేయరే. ఏ పదము యొక్క అర్థం ఉంటుందో ఆ అర్థాన్నే మనం స్మరించినట్లయితే మనకు ఒక సంతోషము, ఆనందం కలుగుతుంది. ఓహో, ఈ పదం ఇదా, ఈ పదానికి ఇది అర్థమా అని. కాబట్టి అదేవిధంగా స్వరం కూడా, మాకు మంత్రం వచ్చు కదా అని చెప్పి మన ఇష్టం వచ్చినట్టు మంత్రానికి స్వరాలు పలికినట్లయితే అదంతా సామరస్యంగా ఉండదు. ఎందుకంటే భగవంతుడు మనకి ఇచ్చినటువంటి స్వరాన్ని ఇచ్చినట్లుగా మనం చెప్పాలి. సమస్త మహర్షులు, సమస్త దేవతలు, పెద్ద పెద్ద విద్వాంసులు, మేధావులు, వారందరూ కూడా ఈ స్వరము ఇంతే, ఇది కరెక్టు అని అనేక విధాలుగా మనకు వాళ్ళు ఇచ్చున్నారు. కాబట్టి ఉన్న స్వరాన్ని ఉన్నట్లుగా చెప్పినట్లయితే మనకు చాలా బాగుంటుంది. మన ధర్మాన్ని, మన సనాతన ధర్మాన్ని, వేదాన్ని గౌరవించినటువంటి వాళ్ళగా అవుతాం. అంతేగాని తప్పు చదివితే పాపం వస్తుంది, అనర్థం వస్తుంది, దోషం వస్తుంది అని భయపెట్టే సంప్రదాయం మనకు అవసరం లేదు. తప్పు వచ్చినప్పటికి కూడా కొన్ని రోజుల తర్వాత ఆ తప్పును దిద్దుకొని మరలా మంత్రాన్ని పెద్దవాళ్ళ దగ్గర కావచ్చు, మన యూట్యూబ్లో కావచ్చు, మనం చెప్పిన విధానంగా మీరు వెళ్ళినట్లయితే మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా తప్పులు రావు. కాబట్టి మనం పదాన్ని చూసుకుందాం. చూడండి, ఈ మంత్రంలో అగ్నిం ఈళే. అగ్నిం అంటే భగవంతుణ్ణి అని అర్థం. ఈళే అంటే ధ్యానిస్తున్నాను, స్మరిస్తున్నాను, పూజిస్తున్నాను అన్నటువంటి అర్థంలో అది ధాతువు కాబట్టి అగ్నిం ఈలే, ఆ భగవంతుణ్ణి నేను ధ్యానిస్తున్నాను అన్నటువంటి భావంలో అది వచ్చి, ఆయన ఎలా ఉన్నారు అంటే పురోహితుడు, మన శరీరాన్ని, మన పురాన్ని ఆయన నడిపిస్తున్నటువంటి ఆయన్ని, శరీరానికి హితాన్ని కలిగించినటువంటి వాడు. అదేవిధంగా గ్రామాలను ఉద్ధరించేవాడు, పట్టణములను ఉద్ధరించేవాడినే పురోహితుడు అంటాడు. ఆయనే భగవంతుడు. మన తెలుగు పురోహితుడు కాకుండా వైదిక పురోహితుడు పరమాత్మ భగవంతుడు. ఆయనే యజ్ఞస్య, ఈ యజ్ఞం ఏదైతే ఉందో మహాయజ్ఞం, సృష్టి అనే మహాయజ్ఞానికి దేవత, దేవుడు అంటే సృష్టికర్త. ఋత్విజం, ఈ సమస్త ఋతువులను, ఏ సమయాలు, ఒక క్షణం నుంచి గంట వరకు, గంట నుంచి మరి మధ్యాహ్నం, పగలు, రాత్రి, అదేవిధంగా వారము, పక్షము, నెల, సంవత్సరాలను తయారు చేసినటువంటి ఋత్విక్కుడు ఆ భగవంతుడే. సూర్య రూపంలో కావచ్చు, చంద్ర రూపంలో కావచ్చు, నక్షత్రాది రూపాల్లో కావచ్చు, అనేక రూపాల్లో వచ్చి మనల్ని ఉద్ధరించడానికి వచ్చినటువంటి ఋత్విక్కు ఆ పరమాత్మ ఋత్విజుడు. హోతారం, మనకు కావలసినటువంటివి కూడా, మనకి ఏదిస్తే మనం ఉద్ధరింపబడతామో దాన్నిచ్చి అనుగ్రహించేవాడు హోతారం. రత్నధాతమం, జ్ఞానప్రదుడు, జ్ఞానాన్ని అందజేసేవాడు. ఈ విధంగా ఈ మంత్రం యొక్క శబ్దార్థాలు ఉన్నాయి కాబట్టి మీకు అనేక విధాలుగా ఆయా యూట్యూబుల్లో మీకు దొరుకుతుంటాయి. మీరు వాటిని వెతికి
మీరు ధ్యానములో చూసినట్లయితే ఈ పదాలకు మంత్రాలకు ఏం అర్థం వస్తుందని మీకే తెలుస్తుంది. అటువంటి భగవంతుణ్ణి నేను స్మరిస్తున్నాను. ఆయన గురు రూపంలో కావచ్చు, తల్లిదండ్రుల రూపంలో కావచ్చు, మన పెద్దవాళ్ళ రూపంలో కావచ్చు, అనేక రూపాల్లోగా భాషిస్తూ ఉన్నటువంటి ఆ పరమాత్మను నేను ధ్యానిస్తున్నాను. అటువంటి పరమాత్మ మాకు జ్ఞానాన్నిచ్చి అనుగ్రహించాలి. ఈ సృష్టిలో ఏ విధంగా విచక్షణ జ్ఞానం, నిత్య అనిత్య వస్తు వివేక జ్ఞానాన్ని కలిగి ఆ పరమాత్మను ఏ విధంగా పొందాలనేటువంటి దివ్య జ్ఞానాన్ని మాకు ఆ పరమాత్మ ప్రసాదించి అనుగ్రహించుగాక అనే భావంలో మనకి ఈ మంత్రం వస్తుంది. ఇది మరలా మనం చెప్పుకుందాం. మొదట అగ్నిం ఈళే పురోహితం. ఇప్పుడు అగ్ని అన్నటువంటిది అకారం అనుదాత్తంగా వచ్చి అగ్ని ఉదాత్తంగా ఉంటుంది. భగవంతుడే ఇచ్చాడు. ఇది అంత్యోదాత్త పదం. అంత్యములో లాస్ట్లో ఉదాత్తం ఉంది, అగ్నిం. తర్వాత ఈళే క్రియాపదం కాబట్టి మామూలుగా అన్ని అనుదాత్తాలే పదములు అయిపోతాయి ఈళే అన్నటువంటిది. పురోహితం వచ్చేసి ఇది సామాసిక పదం కాబట్టి రో ఉదాత్తం ఉండి పు అనుదాత్తం వచ్చి మరలా హి తం రెండు అనుదాత్తాలయ్యి ఉదాత్తం తర్వాత అంటే రో ఉదాత్తం కాబట్టి ఉదాత్తం తర్వాత ఉన్నటువంటి హి అనుదాత్తానికి స్వరితమయ్యింది. తం ఏకశ్రుతో ఉంది. యజ్ఞస్య మధ్యలో జ్ఞా ఉదాత్తం కాబట్టి యా అనుదాత్తం అయ్యింది. స్యా అనుదాత్తమయ్యి అనుదాత్తం నుంచి మళ్ళీ స్వరితమయ్యి యజ్ఞస్య అయ్యింది. దేవం ఇది వా ఉదాత్తం కాబట్టి దే అనుదాత్తమైంది దేవం. ఋత్విజం కూడా త్వి ఉదాత్తము, రు వచ్చేసి అనుదాత్తం, జ అనుదాత్తమయ్యి స్వరితమయ్యింది. దాని తర్వాత అనుస్వారం ఉంది కాబట్టి దానికి దీర్ఘస్వరితం ఋత్విజం అని అవుతుంది. హోతారం హో ఉదాత్తం, తా అనుదాత్తం స్వరితమయ్యి దీర్ఘం కాబట్టి హోతారం దీర్ఘస్వరితం అవుతుంది. రం అది ఏకశ్రుతి. అదేవిధంగా రత్నధాతమం ధా వచ్చేసి ఉదాత్తం కాబట్టి భగవంతుడు ఒక ఉదాత్తాన్ని మనకు తెలియజేస్తాడు. తెలియజేసిన తర్వాత మిగిలినవన్నీ అనుదాత్తాలు అయిపోతాయి. అది వెనక ముందా అది మీకు కొన్ని వీడియోలో చెప్పున్నాం కాబట్టి మనకు ఏదైతే చమకం ఉందో ఆ చమకాధ్యాయంలో మీకు ఈ విషయాలన్నీ క్లుప్తంగా చెప్పున్నాం. అదని మీరు అక్కడ చూసినట్లయితే మీకు వెంటనే అర్థమవుతుంటుంది. ఇక్కడ ఇప్పుడు రత్న కాబట్టి రెండు అనుదాత్తాలే. ఎప్పుడు విడదీసుకుంటే కలిపిన తర్వాత రా ఏకశ్రుతి అయిపోతుంది. విడదీసుకునేటప్పుడు రత్న అనే వస్తుంది, ధా ఉదాత్తం వస్తుంది, త అనుదాత్తం స్వరితమైంది, మా వచ్చేసి ఏకశ్రుతి అయింది. ఈ విధంగా ఉంటే మనం ఏ విధంగా పలకాలనేటువంటిది చెప్తాం చూడండి. ఓం అగ్నిం అని అగ్నిం అట్లా చెప్పాం. ఈళే ఏ విధంగా మనం దీర్ఘం ఉంటే దీర్ఘాన్ని అంటే దీర్ఘస్వరితం చెప్తామో అదేవిధంగా దీర్ఘాక్షానికి అనుదాత్తం ఉన్నట్టే దీర్ఘానుదాత్తంగా చెప్తే మీకు అర్థమైపోతుంది. ఈళే పురోహితం పురోహితం కొంచెం గ్యాప్ ఇచ్చినట్లుగా మన పదపాఠంలో చెప్పుకోవచ్చు. పురోహితం యజ్ఞస్య దేవం ఋత్విజం దీన్ని అవగ్రహంగా చేసుకొని మనం చెప్పుకోవాలి. ఋత్విజం అది దాని యొక్క పదం. హోతారం రత్నధాతమం రత్న తర్వాత మనది సామాసిక పదంగా కాబట్టి అక్కడ రత్న అని కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ వెంటనే ధాతం అని చెప్పారు. రత్నధాతమం. ఇప్పుడు పూర్తిగా చెప్తాను చూడండి. ఓం అగ్నిం ఈళే పురోహితం యజ్ఞస్య దేవం ఋత్విజం హోతారం రత్నధాతమం. మరొకసారి చెప్తాను చూడండి. ఓం అగ్నిం ఈళే పురోహితం యజ్ఞస్య దేవం ఋత్విజం హోతారం రత్నధాతమం. ఈ విధంగా ఉంది. అయితే ఈ మనం చెప్పినటువంటి పాఠము ఇది అనుదాత్త ఉదాత్త ఉచ్చారణకి ఏ ఇబ్బంది లేకుండా సాధారణంగా ఉంది. ఇది సర్వసామాన్యమైనటువంటి స్వర విభాగం. దీన్నే మనం ఆంధ్ర పాఠంగా అని చెప్తూ ఉంటారు. కానీ స్వరం మాత్రము ఎంత ఉందో అంతే చెప్పాలి. దీన్నే ద్రవిడ పాఠంగా చెప్తారు కొంతమంది. ఇది పాఠభేదం, కొంచెం మాత్రమే తేడా ఉంటుంది. ఎవరికైతే సందేహాలు ఉంటాయో వాళ్ళు దీన్ని వెంటనే నివృత్తి చేసుకోవచ్చు. ద్రవిడ పాఠములో ఎక్కడైతే స్వరితం ఉంటుందో దాని తర్వాత ద్విత్వ సంయుక్తాక్షరాలు లేకపోతే దాన్ని కొంచెం దీర్ఘంగా చెప్పి వస్తారు.
అంతే తేడా. దీర్ఘ స్వరితాలు ఎక్కడైతే ఉంటాయో సంయుక్తాక్షరాలు ఉన్నట్లయితే అక్కడ దీర్ఘ స్వరితం మనకి ఈ పాఠంలో కావచ్చు, ద్రవిడ పాఠంలో కావచ్చు సమానమే ఉంటుంది. ఎక్కడైతే హ్రస్వం పైన స్వరితం ఉంటుందో దాని తర్వాత సంయుక్త దీర్ఘాక్షరాలు ఉండవు, ద్విత్వాక్షరాలు ఉండవో అప్పుడు మాత్రమే అక్కడ మాత్రమే దాన్ని అట్లా దీర్ఘంగా వెళ్ళి వస్తారు. అది ఎలా చెప్తాను చూడండి. ఓం అగ్నిమీళే పురోహితం. ఇప్పుడు మనం చెప్పేది పురోహితం పురోహితం, అది స్వరితం, సాధారణ హ్రస్వస్వరితం అది. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే పురోహితం పురోహితం, హీకి దీర్ఘం లేదు, హ్రస్వమే ఉంది, కానీ అది దీర్ఘంలాగా చెప్తారు, పురోహితం అని చెప్తారు. అది పాఠ భేదమే తప్ప అది తప్పు కాదు. కాబట్టి మీరు దాన్ని ఏ విధంగా కన్ఫ్యూజ్ కాకుండా మీరు చూసుకోవాలి. మనం చెప్పేది మాత్రం ఆంధ్ర పాఠంగా అని చెప్తాము. అది అనుదాత ఉదాత్త ఎంత ఉచ్చారణ ఉంటుందో పురోహితం అనే, కాబట్టి ఇది మనం చెప్పినటువంటి ఈ ఉచ్చారణ కాబట్టి ఈ విధంగా మీరు వెళ్ళొచ్చు. అదేవిధంగా యజ్ఞస్య దేవ మృత్విజం అని ఈ పాఠం ఉంటే యజ్ఞస్య దేవ మృత్విజం అని మనకు ద్రవిడ పాఠం స్యాకి దీర్ఘం చెప్పినట్లుగా వెళ్తారు. యజ్ఞస్య దేవ మృత్విజం అని చెప్తారు. కానీ వాస్తవంగా మనం చెప్పే పాఠము అంటే ఆంధ్ర పాఠము ఇది యజ్ఞస్య దేవ మృత్విజం అనే ఉంటుంది. తర్వాత హోతారం రత్నధాతమం, తా వచ్చేసి స్వరితం ఉంది, హ్రస్వమే. కానీ వాళ్ళు ఏం చెప్తారంటే హోతారం రత్నధాతామం ధాతామం తామం, తాకి దీర్ఘంలా చెప్తారు. కాబట్టి మీరు అది దీర్ఘం చెప్పారు కదా, ఇక్కడ మనం ఎలా చెప్పాలని మీరు సందేహించకుండా అది ద్రవిడ పాఠము, ఇది ఆంధ్ర పాఠం అంటే స్మార్తులు అందరూ చదువుకున్నట్టు పాఠాన్ని కూడా ఆంధ్ర పాఠం కూడా అనుకోవచ్చు. దీన్ని మనం ఆ విధంగా మార్చుకొని వెళ్ళాలి. ఇప్పుడు వాస్తవంగా మనం పూర్తిగా ఋగ్వేదం ఎక్కడెక్కడ హ్రస్వస్వరితాలు ఉంటాయో దాని తర్వాత సంయుక్త దీర్ఘ అక్షరాలు లేకపోయినట్లయితే, ద్విత్వాక్షరాలు లేకపోయినట్లయితే మాత్రం మీరు దీర్ఘంగా చెబుతారు అని అర్థం చేసుకోవాలి. మనకు మాత్రం అది అవసరమే లేదు. ఎక్కడ హ్రస్వస్వరితం ఉంటుందో దాన్ని హ్రస్వస్వరితం అట్లాగా పైకి వెళ్ళి రావాలంతే. రీసా రీసా అంటే రీసా అనకుండా నీసా రీసా అనే అంటాం. కాబట్టి అది అట్లా వెళ్ళి మనం అనుదాత్తానికి ఉంటాం, అనుదాత్తానికి రావాలి. స్వరితం ఉదాత్తము ఏకశ్రుతి ఉంటే ఏకశ్రుతిలోకి రావాలి. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. మనం చెప్పే చూడ మరొకసారి. ఓం అగ్నిం ఈళే పురహితం యజ్ఞస్య దేవం ఋత్విజమిత్రిత్విజం హోతారం రత్నధాతమం. పురోహితం పురహితం పురోహితం మీరు తెలుసుకున్నటువంటి వాళ్ళు పురహితం. మరొక పర్యాయం పదం చెప్పి దాని యొక్క సంపూర్ణ మంత్రాన్ని చెప్పిన తర్వాత మనం ముగిద్దాం. ఓం అగ్నిం ఈళే పురహితం యజ్ఞస్య దేవం ఋత్విజమిత్రిత్విజం హోతారం రత్నధాతమం. ఇది పదం. దీన్నే మనం మంత్రం కరెక్ట్గా మీరు విన్నట్లయితే మీకు అర్థమైపోతుంది. ఉన్న స్వరాలని మనం చెప్పినట్లయితేనే బాగుంటుంది. ఓం అగ్నిమీళే పురోహితం యజ్ఞస్య దేవమృత్విజం హోతారం రత్నధాతమం. ఇదే విధంగా మనం తాళంగా చెప్పుకున్నట్లయితే స్వరం కరెక్ట్గా చేతిలో చూపించినట్లయితే మీకు బాగుంటుంది. అనుదాత్తం అంటే కొట్టడం, ఉదాత్తం అంటే పైకి లేపడం, స్వరితం అంటే ఇంకా పైకి లేపడం అనేటువంటి దాన్ని మీకు ముందు తెలిసే ఉంటాయి. అవన్నీ కూడా మీరు ఇక్కడ చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. ఓం అగ్నిమీళే పురోహితం యజ్ఞస్య దేవమృత్విజం హోతారం రత్నధాతమం. ఈ విధంగా అదేవిధంగా మీరు చేతిలో ఈ విధంగా కూడా చూపించుకోవచ్చు. ఓ చెయ్యి క్రిందికి వెళ్తుందంటే అది అనుదాత్తం, పైకి వెళ్తుందంటే స్వరితం. ఉదాత్తం అనేటువంటిది అది మధ్యలో ఉంటుంది. మీరు ఆ వీడియోలు చూసినట్టయితే తెలుస్తుంది. ఇంకా విశేషంగా చెప్పాలనేటప్పుడు
మనం చెప్దాము. అప్పుడు మీరు ఇంకా జాగ్రత్తగా విందురు. ఓం అగ్నిమీళే పురోహితం యజ్ఞస్య దేవమృత్విజం హోతారం రత్నధాతమం. ఈ విధంగా ఉంటుంది మంత్రం. మీరు పదాన్ని జాగ్రత్త గుర్తుపెట్టుకొని మంత్రాన్ని కూడా జాగ్రత్తగా మీరు ఏ విధంగా అక్కడ క్లాసులు కూడా చెప్పుకున్నాం కాబట్టి అది ఇది విన్నట్లయితే మీకు మంత్రం కరెక్ట్గా వస్తుంది. ఆ మంత్రము యొక్క దేవత అగ్నిస్వరూపం కాబట్టి ఆ అగ్ని భగవంతుడు, ఆ పరమేశ్వరుడు మిమ్మల్ని అందరినీ అనుగ్రహించి సదా రక్షించుగాక. జై శ్రీవేదం.